వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఈ రోజు మన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నవీన్ కమ్లా వారితో ఉన్నాము. ముఖ్యంగా వారు డాక్టర్ అనే దానికంటే ముందు ఒక మంచి మనసున్న మనిషి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎంతో మంది డబ్బున్న వాళ్ళు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైతే సహాయం చేయడానికి ముందుకు వస్తారో దాని వెనకాల ఏదో ఒకటి ఆశించి వస్తారు. దానికి ఏవిటికి కూడా ఆకర్షణ కాకుండా కేవలం ఒక మనము మానవత్వం అనే దాన్ని బట్టి సమాజ సేవంలో అనాథ పిల్లలకు, ఆ చిన్న పిల్లలకి వారి సహాయం, చదువు పట్ల కానీ వారి ఇంకేదైనా ఆర్థిక ఇబ్బందులకు తన సొంత ఖర్చులతో ఎవరి ఫండ్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా వారికి ఏదైతే అవసరత ఉందో నేనున్నాను అంటూ వారి మధ్యలోకి వెళ్ళి సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. ఈ రోజు మరి ఎన్నో విషయాలు వారి వాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ముఖ్యంగా ఈరోజు మా తెలంగాణ పల్స్ కి ఒక మంచి వ్యక్తిని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఫస్ట్ మీది కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. నమస్తే మేడం. ముందుగా మీ తెలంగాణ పల్స్ యాజమాన్యానికి, మీకు సిఇఓ రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పుట్టింది మా స్వగ్రామం కోటగిరి మండలం ఎత్తొండ గ్రామం మేడం. మా నాన్న పేరు హనుమన్లు, మా అమ్మ పేరు పుష్ప. నేను పుట్టి పెరిగిందంతా కూడా బోధనలో జరిగింది. ముఖ్యంగా నా చదువు, నా బాల్యం అంతా సాగింది కూడా నా చిన్నతనంలో మా అమ్మ నాన్న చనిపోవడం నాకు అత్యంత పెద్ద ఒక బాధాకరమైన విషయం. ముఖ్యంగా నాకు ఈ సమాజ సేవ వైపు నేను మొగ్గు చూపడం ఎప్పుడు జరిగిందంటే, ఇంటర్మీడియట్లో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. విజయసాయిలో చదువుతున్నప్పుడు అంటే మీ అమ్మ నాన్నకి మీరు ఒక్కరేనా అండి సంతానం? మా అక్క ఉన్నారు, ఇద్దరం మేము. అసలు చిన్నప్పుడు బాల్యం చెప్తాను మేడం. నేను మా నాన్నగారు బ్యాంక్లో వర్క్ చేసేవాళ్ళు. దురదృష్టకరం ఆయనకు క్యాన్సర్ అటాక్ అయ్యి క్యాన్సర్తో పోరాడి చనిపోవడం జరిగింది. ఎప్పుడంటే నా 4వ తరగతి నేను చదువుతున్నప్పుడు, చాలా చిన్న వయసు. తర్వాత మా అమ్మగారు ఆయన చనిపోయిన 1 ఇయర్కే సూసైడ్ చేసుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అదొక ఒక బాధాకరమైన విషయం. అంటే ఎందుకు నాన్నగారు చనిపోవడం? ఒక డిప్రెషన్ లాగా? కొంచెం డిప్రెషన్, ఇటు ఆర్థిక సమస్యలు, అటు కుటుంబ పరిస్థితుల వల్ల తను మనోధైర్యం కోల్పోయి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి నేను, మా తాతగారు, అమ్మమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ దగ్గర ఉండి నేను చదువుకోవడం జరిగింది. నేను, అక్క, మా బాబాయ్ వాళ్ళు, మా తాతయ్య వచ్చి కుటుంబ మొత్తం ఓవరాల్ గా కుటుంబ సహకారంతో చిన్నప్పుడు పెరగడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంటర్ చదువుకునేటప్పుడు
పాలిటిక్స్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. ఓకే. అప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే మొత్తం అందరూ స్టూడెంట్సే ఎక్కువ మట్టుకు పోరాడడం జరిగింది. ఆ! అది నేను దాంట్లో పాల్గొనడం జరిగింది. ప్లస్ మన ఇటు పాలిటిక్స్ కూడా నాకు ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించింది. మా నాన్నగారు అప్పట్లో టీడీపీలో ఉండేవాళ్ళు. ఆయన తను బ్రతుకున్న సమయంలో తను టీడీపీ పార్టీ. టీడీపీలో ఉండేవాళ్ళు. అట్లా మా కుటుంబంలో కూడా కొంచెం లీడర్షిప్ బ్లడ్ లో వచ్చింది. బ్లడ్లో వచ్చింది. ఆ తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ మా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. ఓకే. నేను కోటగిరిలో మా మిత్రులు ఉంటారు, సోదరుడు ఆదిత్య గుప్తా మాశెట్టి అని. ఆయన వల్ల నేను రాజకీయాల్లోకి వెళ్ళడము, తర్వాత మండల్ మండల్ లెవెల్లో, నెక్స్ట్ డిస్టిక్ లెవెల్లో జనరల్ సెక్రటరీ కావడం జరిగింది. అప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళం. తర్వాత నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో మా తాతగారు స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. నాకు అసలైన అంటే మీకు అసలు సమాజ సేవ స్టార్ట్ చేయాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది అసలు? అదే మేడం, పాలిటిక్స్ సమయంలో పాలిటిక్స్ అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. అప్పుడు పాలిటిక్స్ లో కొంచెం నేను యాక్టివ్ గా పాల్గొనడం జరిగింది. ఎందుకో నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. ఏజ్ ఆఫ్ మీరు పాలిటిక్స్ లో ఎంట్రన్స్ అయిన ఏజ్ వచ్చేసి 16-17 ఇయర్స్ లోనే నేను పాలిటిక్స్ లో ఉండడం జరిగింది. తర్వాత నా విద్యాభ్యాసం నిజామాబాద్ లో ప్రగతి కాలేజ్ అక్కడ. అప్పుడు ఎందుకో నేను అప్పటికి కొన్ని మా సమీకరణ అన్ని చేంజ్ అయిపోయినాయి. నేను ఏదో ఒకటి సంపాదించుకోవాలి, దాని వల్ల వచ్చిన డబ్బు నలుగురికి సహాయపడాలి. అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మదర్ ఫాదర్ లేరు, అవును, సొంతగా కష్టపడ్డారు, పైకి వచ్చారు. మీరు పెరిగింది మీ కుటుంబ ఇన్వాల్వ్మెంట్, అంటే మీ జాయింట్ ఫ్యామిలీయో అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గర. మీరు సంపాదించుకునే ఈ రూపాయల నుంచి ఖర్చు పెట్టాలంటే ఈ రోజు కాలంలో ఎంత సంపాదిస్తే అంత మన కుటుంబం గానీ మన సొంతకు గానీ మనం డెవలప్ కావాలనే ఆలోచన ఉంటుంది. అవును మేడం. అంటే స్పెషల్ గా మీరు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఈ సమాజ సేవ చేయాలి, నేనంటూ సమాజంలో ఇంత మందికి నా వల్ల సర్వ్ చేయాలనే ఆలోచన గట్టిగా ఎందుకు దృఢపడింది మీ మనసులో? ఎందుకు అని అంటే, నేను మా తాతగారు చనిపోయిన తర్వాత యాక్చువల్గా నేను చాలా కనెక్టెడ్గా ఉండేవాడిని. నాకు ఈ విలువలు నేర్పింది, చదువుకోవాలి, మనము ఉన్నతంగా ఎదగాలి అని విలువలన్నీ నేర్పింది కూడా మా తాతగారే. ఆ తర్వాత ఆయన చనిపోగానే నేను ఎడ్యుకేషన్ పర్పస్ నిజామాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ ఇంకా నేను అసలు ఎవరి సపోర్ట్ లేకుండా అయిపోయింది నాకు. నేను చదువుకునే సమయంలోనే ఇంకా అక్కడే ఉన్న చోట కాలేజ్ అయిపోగానే సాయంత్రం ట్యూషన్స్ చెప్పేవాడిని మేడం. ట్యూషన్స్ చెప్తూ వచ్చిన డబ్బులు నా సర్వైవ్ సెల్ఫ్ గా ఇంకా సర్వైవ్ అవ్వడం నాకు నేను నేర్చుకున్న తర్వాత ఒకసారి నిజామాబాద్ వెళ్ళేటప్పుడు మన వర్ణి చౌరస్తాలో ఒక బస్ స్టాండ్ లో ఒక అబ్బాయి ఆ చెత్తకుండీలోంచి బన్ తీసుకొని తినడం నేను చూశాను. లైవ్ గా నేను చూశాను. నా పరిస్థితి కూడా నేను సింగిలే అప్పుడు. నేను ఎవరి దగ్గర లేను, రూమ్ లో ఉండి చదువుకునేవాడిని. నా దగ్గర 100-200 రూపాయలు ఉండేవి. సరే, నా జేబులో నాకు నా 3 పూటల భోజనానికి రోజుకి వస్తాయి, ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా అని వెంటనే అక్కడ హోటల్లో 4 ఆహార పొట్లాలు తీసుకొని అక్కడ ఉన్న నలుగురికి పెట్టడం జరిగింది. ఆ ఫొటోస్ ఇప్పటికి అంటే ఉన్నాయి, అట్లా జ్ఞాపకంగా ఉంచుకున్నా. ఫస్ట్ ఇన్స్పైర్ అయింది మీరు మాత్రము అక్కడ వర్ణి చౌరస్తాలో ఆ బాలుడిని ఆ స్థితిలో చూసి ఫస్ట్ ఇన్స్పైర్ మాత్రం మీరు ఆ బాలుడి దగ్గర అక్కడే అడుగు వేయడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా నా బర్త్డే వచ్చినా, మా ఫ్రెండ్స్ బర్త్డేస్ వచ్చినా కూడా పార్టీ చేసుకోవడం కాదు, మనం ఇట్లా నలుగురికి ఆకలి తీరిస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. ఆ రోజు మనం తినకపోయినా మన కడుపు నిండినట్టు అనిపిస్తుందని నేను అలాగే చెప్పగానే వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా అడుగులు అట్లా పడగానే నాకు ఆలోచన వచ్చింది. చదువు కూడా మీరు అంటే చాలా కష్టాలు పడి, చాలా కష్టాలలో చదువుకున్నారని విన్నాము, అది కూడా నిజమేనా? నిజమే మేడం. అంటే నాకు చదువు సమయంలో చాలా సమస్యలు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి అమ్మ చనిపోవడము, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మేడం. అట్లా ఆ మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే లోన్లీగా ఉండడము. సరే, మా అమ్మ కోరిక ఏముండేదంటే మేడం, మా నాన్నగారు క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు
గాంధీ ఆసుపత్రిలో ఉండేవాళ్ళు. 3 నెలలు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మా అబ్బాయిని మా పిల్లలు ఎవరో ఒకళ్ళని డాక్టర్ చేయాలనే ఒక కోరిక ఉండింది ఆమెకు. అంటే నాన్నగారు దాంతో క్యాన్సర్ తో చనిపోయారు కాబట్టి అట్లా మా పిల్లలు ఎవరినొక్కళ్ళని డాక్టర్ చేసి సమాజానికి ఇట్లా ఆమె అప్పట్లోనే 7th క్లాస్ చదువుకున్నారు. కొద్దిగా మెచ్యూర్డ్గా ఉండేది. తర్వాత మా అమ్మమ్మ గారు ఆ విషయం నాకు చెప్పగానే నేను సరే ఏదైతే ఏముంది ఏ డాక్టర్ అయినా మనము ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదవాలంటే చాలా డబ్బులు కావాలి. అట్లా నేను ఫీజు రియంబర్స్మెంట్లోనే ర్యాంక్ సంపాదించి అట్లా చదువుకోవడం జరిగింది. ఆ సమయంలో వచ్చిన సమస్యలు అంటే ఎడ్యుకేషన్ లో కూడా మీకు ఫీజు కట్టే స్తోమత పరిస్థితి కూడా లేకుండా లేదు. ఒక సంకల్పం ఉంటే మనిషికి ఆ, ఖచ్చితంగా సాధించవచ్చు అనే దానికి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్. అవును ఎందుకంటే ఫైనాన్షియల్ డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా మనకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద కావచ్చు, అవును దేని మీద అనుకున్నది సాధించవచ్చు. సాధించు. దానికి కూడా మీరు ఎగ్జాంపుల్. అవును మేడం. అట్లా నా ఏదైతే నా ఎడ్యుకేషన్ అంతా ఎడ్యుకేషన్ వచ్చేసి కష్టాలు. ఎడ్యుకేషన్ కష్టాలు అవన్నీ కూడా సరే. మనం ఎంత ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసి మేడం 500. సరే 500 వచ్చినా కూడా ఏది మీరు ట్యూషన్స్ చెప్తున్నారు? ట్యూషన్ చెప్పే టైంలో అప్పుడు ఇప్పుడు ఒక్కటి మేడం, మన ప్యూర్ ఇంటెన్షన్స్, వీ హ్యావ్ ప్యూర్ ఇంటెన్షన్స్, అప్పుడు మనకు ప్రకృతి కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది మేడం. అది నేను కల్లారా చిన్నప్పటి నుంచే చూసుకుంటూ వస్తున్నా. అట్లా నేనున్న రెంటర్స్ వాళ్ళు నాకు తల్లిదండ్రులు అవ్వడం, ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడం, అట్లా నడుస్తున్న క్రమంలో ఎక్కడికి వెళ్ళినా సొసైటీలో మేమంటూ మీకున్నామని మీ మదర్ ఫాదర్ వాళ్ళందరి దగ్గరకు వచ్చి చెప్పినట్టు అయిపోయింది మేడం. అట్లా అసలైన నాంది ఎప్పుడు పడిందంటే దీనికి అడుగు ఎన్జిఓ పెట్టాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు వచ్చిందనంటే మన బోధనలో సీతారాములు సార్ అని ఈగా వర్క్ చేశారు మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఆయన నా ఫొటోస్ అప్పట్లో చూసి ఫేస్బుక్లో పెట్టడం చూసి నన్ను పిలిపించుకున్నారు వాళ్ళు. ఆయన పిలిపించుకొని ఆయన కూడా చాలా బాగా చేస్తున్నావు నవీన్ అని మంచి మోటివేట్ చేయడం జరిగింది. ఆయన దానివల్ల నువ్వు చేస్తున్నావు కానీ నీకంటూ ఒక సంస్థను పెట్టుకో, ఎందుకంటే నువ్వు చేసేది చాలా చిన్న వయసు, సేవ చేసేది పెద్ద వయసులో చేయడం వేరు, ఇప్పుడు నీకు ఈ ఆలోచన రావడం వేరు అని ఆయన సలహా ఇచ్చారు. అట్లా వాక్ టు సర్వ్ ద నేషన్. నాకు చిన్నప్పటి నుంచే కొంచెం దేశము ఈ విలువలు అంటే కొద్దిగా చాలా మక్కువ, పుస్తకాలు చదివేవాడిని. అట్లా వాక్ టు సర్వ్ ద నేషన్ అని స్వామి వివేకానంద గారి పిక్చర్ పెట్టేసి మనిషి కోసం మనిషి అని ట్యాగ్లైన్ పెట్టేసి, అంటే చిన్నప్పుడు చదువుకున్నాం కదా మేడం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనము దేవుడికి సేవ చేయాలన్నా, దేశానికి సేవ చేయాలన్నా ఇక్కడ ఉన్న మనిషికి సేవ చేస్తేనే మనం పూర్తిగా అదొక మనిషికి ఒక విలువ పొందినట్టు ఒక ఈ వచ్చిన జీవితానికి, చిన్న జీవితానికి ఒక అర్థాన్ని మనం వెతుక్కున్నట్టు అవుతుందని వాక్ టు సౌత్. ఈ మాట చిన్నదే కానీ కనెక్ట్ అయితే చాలా పెద్ద విషయం, చాలా పెద్దది. అట్లా 2 లైన్లే, ఒక మనిషికి కనెక్ట్ కావడం అనేది 2 లైన్ల మాట, కానీ అది ఆలోచిస్తే దాని అంతర్గా తెలుసుకుంటే మాత్రం అది చాలా డీప్ మీనింగ్ ఉంటుంది మేడం. అట్లా నాకు ఈ సేవ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం, తర్వాత చెప్పారు కొందరు ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టుకో, ఫండ్స్ తీసుకో అంటే, లేదు నా ఇంటెన్షన్ అది కాదు. నేను సేవ చేసేది నలుగురికి ఇన్స్పైర్ అవ్వడానికి కంటే ముందు ప్రతి ఒక్కళ్ళు సేవ చేయాలనేదే నా సంకల్పం. ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మీరు రిపోర్టర్ మేడం, మీరు దేశానికి ఎంతో కొంత సేవ చేస్తున్నట్టే. మన ఏ రంగంలో చూస్తే అందరూ కూడా దేశ సేవ చేస్తున్నట్టే. అట్లా సేవ అంటే రక్తదానము, ఆర్గాన్ డొనేషను, ఫుడ్ డొనేషను, అభాగ్యుల్ని ఆదుకోవడం, అనాథల్ని దగ్గర తీయడం, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్. సేవ అంటే ఏదైనా సేవని వాళ్ళు చేసే సేవని బట్టి ఇట్లాంటి కాన్సెప్ట్స్ ని పెట్టుకొని ఫస్ట్ ఫుడ్ డొనేషన్ అని ఫుడ్ డ్రైవ్స్ చేసేవాళ్ళం నిజామాబాద్లో. అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన కాట్రగడ్డ భారతి అని మేడం గారు టీచరు, తను కూడా ఆర్గన్ డొనేషన్ గురించి చాలా సేవలు చేస్తున్నారు. ఆమెకి మాట్లాడుకొని జీవన్ దాన్తో కనెక్ట్ అయ్యి ఈరోజు మన ఈ వాక్ టు డొనేట్ ఆర్గన్స్, వాక్ టు సర్వ్ ద నేషన్ అనేది ఎన్జిఓ నేమ్, వాక్ టు డొనేట్ ఆర్గన్స్ అని పెట్టేసి ఇవాళ 150 మందితో ఆర్గన్ డొనేట్ చేయించినాం, ముందుకు వచ్చేటట్టు చేసాం.
ఆహా. 150 మందితోటి ఇట్లా అంటే ఇప్పుడు ఈ మీరు చేసే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉంటాయి సార్, దానికి హెడ్ ఆఫ్ అట్లా ఎవరన్నా ఉంటారా? డైరెక్ట్ ఏదైనా అంటే మీకు అప్రోచ్ కావాలా అంటే ఎట్లా, హౌ టు అప్రోచ్? ఇట్లనే మన సోషల్ మీడియా లో ఉంటది మొత్తం. వాళ్ళే మనకు ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్, బ్లడ్ ఎక్కడన్నా కావాలన్నా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. మాకు టీం ఉంటుంది అంటే అనమాట. మీకు సపరేట్ వెబ్సైట్ అట్లా? వెబ్సైట్ ఏం లేదు మేడం, సోషల్ మీడియా మనకు వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి. ఓకే ఓకే. అట్లా నన్ను నాకు ఎక్కడ అనిపించింది అంటే మేడం, అసలు ఎన్జిఓ పెట్టి ఎన్జిఓలో టీం మెంబర్స్గా తీసుకోవడం అంటే నన్ను అనేవాళ్ళు, నవీన్ ఒక 10,000 తీసుకో నువ్వు సేవ చేయనేవాళ్ళు. నాకు డబ్బులు అవసరం లేదు, ఎందుకంటే నేను సంపాదించే స్థాయికి వచ్చేసిన. నేను ఇప్పుడు 10,000 సంపాదిస్తే 1,000 సంపాదించినప్పుడే 100 రూపాయలు వాళ్ళకి పెట్టినోడిని. ఈరోజు 1,00,000 సంపాదిస్తుంటే 10,000 పెట్టడం అంత చదువుకునే టైంలోనే మీరు సేవ చేయాలన్న ఆలోచన వచ్చింది. మీరు సంపాదించే స్టేజ్ కి వచ్చేసారు కాబట్టి మీకు ఇంకో హెల్పింగ్ అవసరం లేదు, మీరే సొంతగా చేసుకోవచ్చు. అట్లా మేడం, అట్లా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరితోటి సేవ చేస్తున్నాం ఈరోజు. అట్లా మన తెలంగాణ, ఆంధ్ర వైడ్ టోటల్ 650 మంది ఉన్నారు ఎన్జిఓ మెంబర్స్. వాళ్ళే చేస్తారు. మీతో కనెక్ట్ అయిన వాళ్ళు, మాతో కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళే సేవలు చేస్తానే ఉంటారు. ఒకరితో స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు దాదాపు 600-700 మందితో తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చాలా గర్వకార విషయం మా బోధన బిడ్డ చేసింది. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి కూడా విన్నాము, ఒక గ్రామంలో ఒక అభాగ్యురాలికి ఇంటిని పూర్తిగా నిర్మాణం చేసి ఇచ్చారని కూడా విన్నాము. అవును మేడం, ఇది నా కంటపడింది. అంటే అంబెం గ్రామంలో ఒక ముసలావిడ తను బాత్రూంలో ఉంటుందని ఒక పేపర్లో ఆర్టికల్ చదివి అయ్యో అనిపించి నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏముందంటే, తను మన బాత్రూమ్ ఎంత ఉంటుంది మేడం, చిన్న ఒక రూము పక్కనే అది అన్ని పెట్టుకొని సిలిండర్ కట్టెల పొయ్యి పెట్టుకొని అది దాంట్లోనే. ఇంకా నాకెందుకో చాలా బాధ అనిపించింది. సరే అమ్మ, మీకు ఏదన్నా చిన్న ప్లేస్ ఏదన్నా ఉంటే చెప్పండి, నేను ఒక రూమ్ కట్టించడానికి నేను ప్రయత్నిస్తా అని చెప్పి ఆ రోజు వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత తను మళ్ళీ వేరే వాళ్ళతో కాల్ చేయించి అక్కడే చిన్న ప్లేస్ చూపించుకొని, ఇదే బాబు సార్ ఇట్లా అని చూపించారు. చూపించగానే నేను సరే అమ్మ, నేను ఒక రూమ్ అయితే కట్టించి ఇస్తానని కట్టించేయించాను మేడం. తను ఈరోజు హ్యాపీగా ఉంది. మొన్ననే రీసెంట్గా కన్ను ఆపరేషన్ కూడా చేసుకుంది. దానికి కూడా మనం ఆర్థిక సాయం చేశాను. అంటే మీకు అసలు వెంటనే అట్లా ఆలోచనలు ఎట్లా వచ్చేస్తాయి? వస్తాయి మేడం, అది అంతే. ఇంకా నాకు సేవ చేయడంలో దొరికినంత తృప్తి అసలు ఎక్కడ దొరకదు. నా జీవితమే సేవ అనుకుంటా నేను. ఇటు మీరు సంపాదించిన ఇట్లా సేవా కార్యక్రమంలో ఇట్లా పెట్టేస్తే రేపు మీ ఫ్యామిలీకి అది అన్ని జరుగుతాయి మేడం. అంటే మనము మొత్తం ప్రాక్టికల్ గా మనం అనడం ఈజీ, అన్ని జరిగిపోతాయి, అన్ని జరుగుతాయి, అన్ని అదే అయిపోతాయి. అంటే మనం రియల్ లైఫ్ కి వచ్చేసరికి అంటే మనీ అనేది ఇప్పుడు లైఫ్ లో ఈ జనరేషన్ కి ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, ఒకప్పుడు ఉండేటి ప్రేమలు, మీరు అన్నట్టు ఆప్యాయతలు, ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది, అవన్నీ ఉండేది. ఇప్పుడు డబ్బు ఉంటే అన్ని వాట్సాప్ లోనే అయిపోతున్నాయి, అన్ని మీరు అన్నట్టు సోషల్ మీడియాలోనే. ఈ జనరేషన్ లో కూడా ఇంత మంచి ఆలోచన రావడం, ఇంత గొప్ప ఆలోచన రావడం చాలా నిజంగా చాలా అంటే చాలా వినడానికే ఎంతో సంతోషకరంగా అనిపిస్తుంది. కానీ మీకంటూ కూడా ఒక ఓన్ లైఫ్ ఉంటది కదా. నేను ఒకటి అదృష్టంగా భావిస్తాను మేడం. ఎందుకు అని అంటే, నేను ఈ 15 సంవత్సరాల నుంచి పడుతున్న ఈ కష్టాలు వీటన్నిటికీ తోడుగా నా మిత్రులు ఉన్నారు. మంచి నా చుట్టుపక్కల అందరు పాజిటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళతోటే స్నేహం చేస్తాను. నాకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, పాజిటివ్ థింగ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి పాజిటివ్స్ వాళ్ళే వస్తారు. నాకు నా ఏజ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉండరు మేడం. నాకు అందరూ 40, 30 ఎబోనే, 50, 60, 70 వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉంటారు. చిన్న ఏదో నలుగురు దోస్తులు వాళ్ళతో తిరగడం మాట్లాడేదంటూ ఏముండదు, టైం కూడా ఉండదు. ఎందుకంటే ఇటు ప్రొఫెషన్ సేవనే, అటు ప్యాషన్ సేవనే. పొద్దున్నుండి మార్నింగ్ నుండి. ప్రొఫెషనల్ ఇప్పుడు ఎక్కడ మీరు చేసేది? నేను చేసేది బోధనలో మేడం, డాక్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. నేను ఫిజియోథెరపీ సేవలు అందిస్తా ఉంటాను. అది కూడా ఫ్రీయేనా? దానికి లేదు మేడం, అది ఫ్రీగా చేస్తే ఇంకా అంటే సేవ చేయాలి లేని వాళ్ళకి మాత్రం ఫ్రీగా చేస్తాను మేడం, అది కూడా ఫ్రీగా చేస్తాను.
మనం సర్వీస్ ఓరియంటెడ్ ఇంకా అంతే. అదే అంటే ఇన్ని ఫ్రీగా చేస్తారు, మరి వృత్తి కూడా ఫ్రీగానే అట్లా చేస్తారు మేడం అని. నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఓకే. ఆ, అట్లాంటి అంటే పాజిటివ్ మేడం. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా పాజిటివ్ థింకింగ్ అనేది అర్థమైంది. ఆ, పాజిటివ్ థింక్ చేయాలి. ఇప్పుడు అమ్మా నాన్న లేరు, అరే అమ్మా నాన్న లేరు మనం ఏం చేయగలం, ఆ, ప్రతిదానికి బాధపడి ఇబ్బంది పడి ఆ, జీవితం మీద విరక్తి చెంది ఎన్నో చూస్తూ ఉంటాం కదా మేడం. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఇన్ని సేవ చేస్తారు కదండి, అంటే దాదాపు మీరు చెప్పే సేవా కార్యక్రమాలు అన్ని పెద్ద ఎత్తున్నాయి అవును మేడం. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే. ఉమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు మనీ అనేది స్టార్ట్ అయింది రావడం ఫిజియోథెరపీ అయిన తర్వాత. అవును. మీరు ఓవరాల్ గా మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు సేవ. అవును. అంటే మీకు మీకు డబ్బు ఇన్కమ్ లేనప్పుడు కూడా మీరు ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయగలిగిండు? అదే మేడం, నేను ట్యూషన్స్ చెప్పేవాడిని నేను చదువుకునేటప్పుడు. అంటే తర్వాత ట్యూషన్స్ చెప్తే మీరు 500 వచ్చేది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇన్కమ్ అనేది ట్యూషన్స్ ఏనా ఇంకా? అప్పుడు చదువుకునే టైంలో అది ఓకే. తర్వాత చదువుకునే టైంలో ట్యూషన్స్ మార్నింగ్ పేపర్ వేసేవాడిని నిజామాబాద్లో. ఓకే. మార్నింగ్ అదంతా చెప్పాలి మీరు. మార్నింగ్ నిజామాబాద్ వెళ్ళి పేపర్ వేసేవాడిని. ఆ, ఆ, ఇక్కడ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పేవాడిని. ఆ. అదే అట్లా వచ్చిన డబ్బులతో డబ్బులతో ఆ, సేవ చేసేవాడిని. అంటే పర్టికులర్ గా ఇదే చేస్తామని కాకుండా మీకు వచ్చిన దాంట్లో ఏదో ఒక రూపంలో మీరు సేవ సేవ చేసేవారు. కార్యక్రమాలు పిల్లలకి లైక్ బుక్సే గానీ ఏదైనా అన్నం ఏదో మీకు పెట్టడమే. వచ్చిన దాంట్లో స్తోమతలో ఉమ్, ఇప్పుడు 200 ఉంటే మీరు చెప్పినట్టు 100 రూపాయల్లో ఎంత అయితే వస్తుందో ఎంత మందికి సర్వ్ చేయగలుగుతారో అంత. అది ఇంత అన్నట్టు గోల్ ఏం లేదు. ఇంకా తర్వాత మీకు మీ ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున నేను డాక్టర్ అయిన తర్వాత నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆ సేవల్ని పెంచుతూ వచ్చాను. మీ పర్సనల్ లైఫ్ లో ఇప్పటి వరకు మీరు సింగిల్ గా జర్నీ అయ్యారు. మీ వివాహిత జీవితం వివాహిత జీవితం అంటే మేడం ఈ 1 year అయింది. Okay, మ్యారేజ్ అయ్యి కూడా 1 year congratulations. అయింది. ఆ, మా మేడం వచ్చేసి ఎస్జిటి టీచర్ మేడం, Okay. ఇక్కడే బోధన్ రాకస్పేట్లో. ఓకే. వచ్చిన బాబు కూడా వచ్చాడు, 1 month అవుతుంది. ఇప్పుడు అంతా Congratulations, sir. బాగుంది మేడం. హ్యాపీ ఫ్యామిలీ. ఉమ్. మరి ఈ సేవా కార్యక్రమంలో మీ భాగస్వామి అయిన మీ భార్య గారి ప్రోత్సాహం ఎలా ఉంది? తను 100% ఫుల్ సపోర్ట్ మేడం. ఎందుకంటే తను కూడా చాలా సేవ అంటే థింకింగ్ లైక్ దట్, ఓకే. సర్వింగ్ ద పీపుల్. అందుకే తను టీచర్ అయింది. ఇప్పుడు తను కూడా పిల్లలకి చదువుతో అదొక సేవ. అదొక సేవనే కదా మేడం. మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మేడం. అంటే లైక్ మైండెడ్ అనమాట. Okay, చాలా సపోర్టివ్గా ఉంటుంది. షీఈ్ మై సెకండ్ మదర్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. తను సపోర్ట్ 100% ఉంటుంది ఎప్పుడు. మీ మాటల్లో సొసైటీకి ఏదన్నా ఒక మంచి మెసేజ్? ఎక్కువ మట్టుకి ఎందుకంటే నా చిన్నప్పటి నుండి నేను ఒక అనాథ అనే భావనతో పెరిగిన కాబట్టి నా అనాథలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాను ఇప్పటికైతే. అడుగుతారా మేడం? ఇంకా కంటిన్యూ. ఈ వాక్ టు సర్వ్ ఎన్ని ఇయర్స్ నుంచి కొనసాగుతుంది? అదే మీరు చెప్పిన సంస్థ 10 years. NGO. 10 years అవుతుంది ఇది స్టార్ట్ చేసి. ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వైడ్ కలాం అవార్డు అని అవార్డ్స్ కూడా రావడం జరిగింది. బాగుంది. చివరిగా మీ ఎన్జిఓని, మీ ఎన్జిఓ సేవలు ఇంకా ముందు కాలంలో వీటిని ఇంకా ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఇంకా దాంట్లో ఏ సేవా విధానం ఉండబోతుంది? మన ఎన్జిఓ పేరు వచ్చేసి మేడం వాక్ టు సర్వ్ ద నేషన్. అంటే దేశ సేవకే ప్రతి ఒక్కళ్ళు నడవాలి. నెక్స్ట్ ట్యాగ్ లైన్ వచ్చేసి మనిషి కోసం మనిషి. మొన్న రీసెంట్గా ఇక్కడే మన వర్ణి మండల్లో ఒక పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉండింది. దానికి 18 లక్షలు అవసరం ఉండింది. తను ఒక ఆయన నాకు అప్రోచ్ అయితే, నేను ఇంత అమౌంట్ కూడా అసలు కొంచెం అమౌంట్ అంటే చేయగలం కానీ, సరే పాపకి ఒక 1-2 monthsలో సర్జరీ అంటున్నారని అప్పుడే తగిలింది మనిషి కోసం మనిషి అని పెట్టేసి ట్యాగ్లైన్ పెట్టేసి, చిన్నారి తన పేరు అలైక్య ఏదో ఉండింది, 199 రూపీస్ అనేది కాన్సెప్ట్ పెట్టిన మేడం. వాళ్ళ అకౌంట్ నంబరే, వాళ్ళ ఫోన్పే నంబరే, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపకి ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ నంబర్ కి 199 రూపీస్ ఇవ్వగలరని మీరు నంబర్ ఇచ్చారు. నేను నంబర్ ఇచ్చా, వాట్సాప్ లో పెట్టేసా, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేసాను.
విత్ కింద మన ఎన్జిఓ పేరు నా పేరు పెట్టేశాను. నేను షాక్ అయిపోయినా. విత్ ఇన్ 2 డేస్లో వాళ్ళకు 45,000 రావడం జరిగింది ఆయన అకౌంట్కి. Very good. నేను చాలా సంతోషించాను. అవును. అంటే మనిషికి అంటే మనం అనుకుంటాం మేడం, మానవత్వం లేదు, ప్రేమలు లేవు అది ఇదని. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది మన పర్సెప్షన్ అది. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు ఒక మనిషి లక్షలలో ఇవ్వలేడు కావచ్చు, ఒక మనిషి తలుచుకుంటే ఒక 199 అదే. రూపీస్ ఇవ్వడం అనేది ఈ కాలంలో ఒక్క చేతు ఎక్కువ కదలలేదు, 100 చేతులు కలిస్తే ఇంకా ఎక్కువ సేవ జరుగుతుంది సేవ చేయగలుగుతారు. అని వెళ్ళడం జరిగింది. అమ్మాయికి సక్సెస్ఫుల్గా సర్జరీ కూడా కావడం జరిగింది. హ్యాపీ. అట్లా మనిషి కోసం మనిషి అని ఇప్పుడు మీకు చెప్పిన కాన్సెప్టే అది. ఆ. నా థాట్ ప్రాసెస్ ఏంది అంటే ప్రతి ఒక్కరితోటి సేవ చేయించాలి. ఆ సేవ డైరెక్ట్ వాళ్ళకే అందాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే అందేటట్టు వాళ్ళ అకౌంట్ నెంబర్ పెట్టేస్తాము. ఇక వాళ్ళకి ఎన్నన్నా రాని, అక్కడ 50,000 రాని, ₹1,00,000 రాని, వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు. వాళ్ళకి అక్కడ హెల్ప్ జరగాలి అంతే. మన కాన్సెప్ట్ అంతా కూడా అవయవ దానం మేడం. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా మంది బ్రెయిన్ డెడ్ అవుతే వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు అవేర్నెస్ లేకుండే, ఇప్పుడు అవేర్నెస్ బాగానే వచ్చింది. అదొక అపోహ ఉండింది మేడం. ఆర్గన్ డొనేషన్స్ అంటే బతుకున్నప్పుడే తీసుకొని పీక్కొని పోతారేమో అనే ఒక అపోహ ఉండింది. కానీ అది బ్రెయిన్ డెడ్ అవుతేనే మన ఆర్గాన్స్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేత్రదానము, ఆర్గన్ డొనేషన్ అనేవి చాలా మంది చేస్తున్నారు. అట్లా మనము జీవన్దార్ నుండి మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తాము. వాళ్ళు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మనము అక్కడ ఇంకొకళ్ళకి డొనేషన్ చేయిస్తాము. అదొకటి. ప్లస్ బ్లడ్ డొనేషన్ అయితే డైలీ నడుస్తూ ఉంటుంది మేడం. నేను హాస్పిటల్ రంగంలో ఉన్నా కాబట్టి ఇక్కడ నిజామాబాద్ హాస్పిటల్స్, బోధన హాస్పిటల్స్ ఎక్కడ బ్లడ్ అవసరం ఉన్నా మనకు ఫోన్ వచ్చిన వెంటనే మా టీం ఉంటుంది, వాళ్ళు కూడా స్ప్రెడ్ చేస్తారు. డోనర్ అనే వాళ్ళు ఇక్కడ బోధనలో ఎంత ఉంది మీ టీమ్? బోధనలో వచ్చేసి 100 మెంబర్స్ అట్లా ఉంటారు మేడం. నిజామాబాద్ స్టేట్ వైడ్ అంటే 600 మెంబర్స్ ఉన్నారు. బోధన్ మట్టుకు మాత్రం ఒక 100 మెంబర్స్ ఉంటారు. అట్లా బ్లడ్ డొనేషన్స్ కూడా డైలీ డోనర్స్ వస్తారు, ఇస్తూ అది కంటిన్యూ ప్రాసెస్. అది మనము సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి నా తరపున 1000 ప్యాడ్లు పంచుదామని నేను ఒక అడుగు వేశాను. ఇప్పుడు అది ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది మేడం. చదువుకు మీరు ఇచ్చే ప్రాధాన్యత? చదువుకు అంటే మేడం వాస్తవానికి చెప్పాలంటే నేను ఒక ఫెయిల్యూర్ని అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యేవాడిని నేను చిన్నప్పుడు. అట్లా నాకు చదువు అంటే భయం అయిపోయింది. కానీ చదవాలి, చదువుని ఇష్టంగా చదివితే అది మన జీవితానికి. చదువు అంటే భయం ఎందుకు వచ్చింది? చదువు అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? చదువు అంటే భయము ఎందుకు అని అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న సంఘటనలు, మా అమ్మ నాన్న చనిపోవడము, ఆ బాధ అనేది నన్ను కంటిన్యూగా వెంటాడుతూ వస్తుంది అప్పుడు. కానీ మైండ్లో ఒకటి, మా అమ్మ తను డాక్టర్గా చూడాలనుకుంది. అట్లా రాజకీయాల్లో రావడానికి మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? రాబోయే కాలంలో ఒక మంచి రాజకీయ నాయకుడిగా కూడా చూడొచ్చా మిమ్మల్ని? మేడం ఇప్పటికైతే ఇంట్రెస్ట్ లేదు. తర్వాత మనం కొద్దిగా పరిస్థితులకు తగ్గట్టు అది కాలం నిర్ణయిస్తుందని అనుకుంటున్నాను. అంటే మీకు సొంతగా ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి కొన్ని డిసైడ్ అయ్యారు కదా, ఇది అని చెప్పేసి, అట్లా స్ట్రాంగ్ ఏమైనా డిసిషన్ ఉందా? నేను ఖచ్చితంగా ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ఒక మంచి పొలిటీషియన్ గా నిరూపించుకుంటాను, ఇంకా ఈ సేవా కార్యక్రమాలని కంటిన్యూగా ఇంకా పెద్ద ఎత్తున. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఆ అవకాశం వస్తే నేను ప్రజలకు సేవ చేయడానికి కానీ సమాజానికి సేవ చేయడానికి ఖచ్చితంగా ముందుంటాను. స్వామి వివేకానంద గారి గురించి మీకు తన ఇన్స్పైర్ అని చెప్పేసి అన్నారు కదా. అవును మేడం. తన గురించి ఏమన్నా అంటే మీరు మోటివేషన్స్ కానీ అట్లా ఏమన్నా చెప్తుంటారా? అంటే చిన్నప్పటి నుంచి నాకున్న వీక్నెస్లు చాలా ఉన్నాయి మేడం. అమ్మ నాన్న లేకపోవడము సరైన మీ లైఫ్ లో అదొక పెద్ద లోటు మేడం. పెద్ద లోటు. ప్రతిసారి పాపం మీరు అది. స్వామి వివేకానంద గారు ఏమని చెప్తారంటే బలమే జీవితం, బలహీనతే మరణం అని చెప్తారు. నాకున్న వీక్నెస్ నేను స్ట్రెంగ్తెన్ గా చేసుకున్నా, అదే పాజిటివ్ గా ఆలోచించి. సరే ఏదైతే ఏముంది, గడిచిన కాలము, తీరని లోటు, మనం ఏం చేయాలనుకుంటాం, మనము ఇవన్నీ మీరు సొంతంగానే అనుకుంటుంటారా? సొంతంగానే అనుకుంటాం. ఎలాన్ గా ఎందుకంటే ఈ ఒంటరితనం అనేది చాలా నేర్పిస్తుంది మేడం. నేను పిల్లలకు కూడా, అనాథ పిల్లలకి వెళ్తా ఉన్నప్పుడు
ఆ, మీరు అనాథ పిల్లలు అనేది మీరు మర్చిపోండి. ఎవరైనా సరే ఇప్పుడు మనం మనుషులం కాబట్టి మాట్లాడగలిగే శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నాం. కానీ ఆ, అడవిలో జంతువులను చూసుకుంటే ఏ బంధాలు ఉండవు వాటికి. ఎక్కడన్నా కోతి చనిపోతే ఇంకో నాలుగు నాలుగు కోతులు వచ్చి దానికి మోటివేషన్ లాగా. మోటివేషన్ లాగా నేను చెప్తా ఉంటా. ఆ, చిన్నగా నేను పుస్తకాలు కూడా చదువుతూ ఉంటాం మేడం. ఓకే. ఆ, విషయం ఒకటి విషం ఇస్తే బ్రతుకన్నది మరణించదు. అంటే ఒక విషయం మనకు ఒక విషయాన్ని ఇస్తే మన జీవితం అక్కడికే ఎండ్ అవ్వదు. ఇప్పుడు పిల్లల సూసైడ్ చూస్తున్నాం మేడం, చాలా బాధాకరమైన విషయాలు. వాస్తవం. వాళ్ళకి అన్నీ ఉంటాయొచ్చు, కానీ చిన్నగా ఏదైనా ఇంటర్లో ఫెయిల్ అయినా, పరీక్షలో ఫెయిల్ అయినా, ఎవరో ఏదో అన్నా, సెల్ ఫోన్ కొనియకపోయినా, ఇంట్లో 100 చిన్న రూపాయలు చిన్న ఇవ్వకపోయినా, ఇట్లాంటివి నేను కల్లారా చూసామన్న. అవును. కల్లారా చూసి చాలా చిన్న సిల్లి విషయాలు. చిన్న విషయాలకు మనం ఎందుకు కుంగిపోతున్నాం అనేది ఆ, అర్థం అవ్వట్లేదు. అట్లా పిల్లలకు కూడా అంటే దానికి స్పెషల్ రీజన్ ఏమంటే ఎందుకు అవుతున్నాయి అంటారు అట్లా? స్పెషల్ రీజన్ అంటే మేడం, ఆలోచన విధానాన్ని వాళ్ళు ఆ పరిధిని పెంచుకోవట్లేదు. అంటే ఆ ఆలోచన విధానం అనేది ఎక్కడ మైనస్ అవుతుంది అంటారు? సమాజంలోనా, కుటుంబంలోనా, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఓన్ డిసిషనా, విద్యా వ్యవస్థనా, ఇంకా ఏదైనా అంటే సోషల్ మీడియానా, ఇప్పుడు వచ్చిన యాప్స్ కావచ్చు? ఇప్పుడు ఒకటే మేడం, అన్ని రకాలుగా ఉంటది. ఆ, ఈ ఇదే ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా నేను నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను సూసైడ్ చేసుకుంటున్నా అని కూడా చెప్పలేరు వాళ్ళు. వాళ్ళ మనసులో ఎంత ఉందో మనము దాన్ని మనం చదవలేము. అట్లా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకున్న కష్టాలని నేను ఇష్టాలుగా మలుచుకొని చదువుకొని ఇక్కడ వరకు వచ్చిన మేడం. ఎవరైనా ఏ మనిషి అయినా సరే ఆ సమస్యల్లోంచి ఆ ప్రాబ్లం నుండి సొల్యూషన్ ఎతకాలి. ఆ సొల్యూషన్ అది మనం సొంతగానే వెతుక్కోవాలి. ఎవ్వరు మనకు చెప్పరు, ఎవ్వరూ చెప్పరు మనకు. ఈవెన్ స్కూల్స్ లో కాలేజెస్ లో కూడా చెప్తానని వాళ్ళు చెప్పాలని చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ ఫెయిల్ అయినట్టు కాదు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, ఈ ఫోన్ ఉంది, మనం దీన్ని ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా యూజ్ అవుతుంది. అట్లా మన మెదడుని కూడా, ఇది మన బ్రెయిన్ రోజుకి 80,000 ఆలోచనలు లోపల తిరుగుతూ ఉంటాయి. 80,000 ఆలోచనలు. మనం ఎట్లాంటి ఆలోచనలు ఆలోచిస్తాం అనేది మన చేతుల్లో, మన మనసుకే తెలుస్తుంది. అట్లా ఒక చెట్టు ఇప్పుడు ఎండిన ఆకుల్ని చూసి వృక్షం బావురమంటే రాబోయే వసంత ఋతువు ఏమంటుందంట అంటే, ఆ చెట్టు ఆకులన్నీ ఎండిపోయినాయని బాధపడితే నెక్స్ట్ వచ్చేది వసంత ఋతువు అని చెప్తుంది. ఆ చెట్టు నుండి మనం ఎన్ని నేర్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు విషయం ఒకటి విషయం ఇస్తే బ్రతుకన్నది మరణించదు. ఎక్కువగా ఎట్లాంటి బుక్స్ చదువుతారు మీరు? నేను ఎక్కువ స్వామి వివేకానంద ఇట్లాంటి బుక్స్ ఎక్కువ చదువుతాం. మోటివేషన్ మేడం, మోటివేటెడ్ బుక్సే ఎక్కువ చదువుతూ ఉంటా. అట్లా నా మైండ్ అంత స్ట్రెంగ్త్ అవ్వడానికి ఈ బాటలు వేయడానికి అవి నేను ఉపయోగపడ్డాయేమో అని అనుకుంటా మేడం. స్టూడెంట్కి ఇప్పుడు ఈ రోజుల్లో స్టూడెంట్స్కి, బాయ్స్కి, గర్ల్స్కి మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్ అంటే మేడం ఒకటే, మనం చదువుకున్న చదువు మనకేం నేర్పిస్తుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. హెడ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, హ్యాండ్స్ టు వర్క్. ఒకటే హెడ్ టు థింక్. ఇక్కడ పెద్ద ఇంజన్ ఉంది మనకి, దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక హార్ట్ ఉంది, అదే దాంట్లో మనసు ఉంటుంది. ఎట్లా ఫీల్ అవుతున్నాం మనం ప్రతిదాన్ని. ఇప్పుడు చదువుకుంటున్నాం, భారంగా అనిపించొద్దు, ఇష్టంగా చదువుకోవడం ఇష్టం, పాస్ అవ్వడం బోనస్. అది పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మన చేతుల్లో లేదు. ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. హ్యాండ్స్ టు వర్క్, ఈ రెండు అయిన తర్వాత హ్యాండ్స్ టు వర్క్ అంటే మనం ఈ చేతులతో పని చేయాలి. ఎట్లాంటి పనులు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నామా చెడు పనులు చేస్తున్నామా అనేది మనం చూసుకొని ముందుకెళ్ళాలి. ఏదైనా మన ఆలోచన విధానాన్ని బట్టే మనం తీసుకునే ఏదైతే డిసిషన్ ఉంటుందో అది స్ట్రాంగ్ గా మనమే తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 10 మంది ఉపయోగపడే ఆలోచన ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఉపయోగపడాలి మేడం. ఎందుకంటే మనం ఈ చిన్న జీవితంలో సమాజానికి ఖచ్చితంగా మనం ఉపయోగపడాలి. ఎందుకంటే మనిషి సోషల్ యానిమల్. మనిషి ఈ జీవితంలో చిన్న జీవితం, చాలా చిన్న జీవితం. మనం 100 సంవత్సరాల కింద మనం లేము, 100 సంవత్సరాల తర్వాత మనం ఉండం. ఇక్కడ ఈ వస్తువులు ఉంటాయేమో కానీ మనం ఉండం. కాబట్టి మనం ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడాలని నేను ఖచ్చితంగా చెప్తాను. పిల్లలకైతే ఆ మోటివేషన్ ఇస్తా. నాకు మొన్న రీసెంట్గా ఒక
స్వయంగా నేను చూసిన సంఘటన ఏంటంటే మన డిచ్పల్లి మానవతా సంస్థను నేను 2018లో వెళ్ళాను. నేను చదువుకునే టైంలో అక్కడ వెళ్ళి వాళ్ళకు సంవత్సరానికి సరిపడా పిల్లలకు బుక్స్ ప్యాడ్లు అన్నీ ఇచ్చే క్రమంలో సరే వీళ్ళకు ఒక మెసేజ్ చెప్దామని మాట్లాడితే అప్పుడు చిన్నపిల్లలు వాళ్ళందరూ ఇంటర్ 10th క్లాస్ చదువుతున్నారు. రీసెంట్గా మొన్న వారం కింద వెళ్ళాను నేను. అప్పుడు నేను బుక్స్ ఇచ్చిన క్రమంలో వాళ్ళకు ఆ బుక్స్లో మీ పేరు రాసుకోకండి, ఫస్ట్ నేమ్ అని ఉంటుంది, అక్కడ మీ పేరు రాయొద్దు. మీరు ఏమవుతారు ఆఫ్టర్ 5 years నేను ఏమవుతాననేది అది రాసుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆర్ సైంటిస్ట్ ఆర్ ఫార్మర్ ఏదో ఒకటి రాసుకోండి అని పిల్లలకు చెప్తే 10th క్లాస్ పిల్లలు ఆ రోజు రాసుకున్నారు. వాళ్ళు చెప్పారు నాకు, సార్ ఒక అమ్మాయి నీట్ కోచింగ్కి వెళ్ళింది సార్, ఒక అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది సార్, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అంటే ఆ రోజు పిక్స్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళని మొన్న రీసెంట్గా నేను చూశాను, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓహో నేను చెప్పిన మాటలు కూడా వింటున్నారా అనేది బాగా నచ్చింది నాకు. ఇది నేను నా పర్సనల్గా అడుగుతున్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మీ మదర్ ఫాదర్ లేకపోవడం మీ జీవితంలోనే ఒక పెద్ద లోటని మీరు పదే పదే ఏది చెప్తున్నా దాంట్లో ఖచ్చితంగా మీ మదర్ ని మీ ఫాదర్ ని మెన్షన్ చేసుకుంటూ చెప్తున్నారు. ఈ రోజు సమాజంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటి అవి ఒక స్పెషల్ బ్రాంచెస్ లాగా అయిపోయింది. ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇంత అఫీషియల్ గా ఉంది, ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఇలా చూసుకుంటారు, ఇక్కడ అలా చూసుకుంటారని ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి సోషల్ మీడియాలో కథలుగా రాసుకుంటున్నారు. నాకు పర్సనల్ గా అది చాలా బాధాకరమైన విషయం. మీ ఒపీనియన్ లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టడం అనేది ఉండడం అనేది ఎంత మటుకు కరెక్ట్? మేడం ఒక్కటి మేడం, మన పుట్టుక కారణం తల్లిదండ్రులు, మన ఎదగడానికి కారణం తల్లిదండ్రులు. మన గురించి అంటే పిల్లల గురించి పూర్తిగా ఆలోచించేది, పూర్తిగా బాధ్యత తీసుకునేది తల్లిదండ్రులు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం మాతృదేవోభవ పితృదేవోభవ అని, చిన్నప్పుడు బుక్స్లో ఉంటుంది, ఖచ్చితంగా అందరూ చదువుకుంటారు. అది అది కాలం పరిస్థితిలో మనం చదువుకున్న పరిస్థితుల్లో తెలియట్లే కానీ పిల్లల్ని చదివించడమే తప్పైపోయిందేమో, పిల్లల్ని వాళ్ళ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం తప్పైపోయిందేమో. నేను చాలా మందిని చూస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే నాకు పేషెంట్స్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ వస్తారు, పెరాలసిస్ అట్లాంటి వాటికి చేస్తా, వాళ్ళు చాలా బాధపడతారు, వాళ్ళకి చేస్తూ ఉంటాను. పిల్లలు ఎక్కడో, వీళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే పిల్లలు అమెరికా అబ్రాడ్స్లో ఉండి కనీసం వాళ్ళు చనిపోతే రావడానికి కూడా అది వాళ్ళ అవును. అదే రీసెంట్ గా పర్సనల్ గానే మన పేపర్స్ లో గానీ సోషల్ మీడియాస్ లో గానీ పేరెంట్స్ చనిపోతే ఇంటిమేషన్ ఇస్తే కొంతమంది పిల్లలైతే అసలు మాకు సంబంధం లేదు, మున్సిపాలిటీ వాళ్ళని తీసుకెళ్ళమనండి, మాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు అని రీసెంట్ గా ఒక పేపర్ లో కూడా చూసినాం మనం న్యూస్. ఆమె అక్కడి నుంచి ఆయనతో నాకు సంబంధం లేదు, వాళ్ళ నాన్నగారి గురించి ఆయన ఎవరో నాకు తెలియదు, మున్సిపాలిటీ వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమనండి అనే స్థితికి వచ్చేసింది. అవును మేడం. అయితే ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని కూడా తప్పు పట్టడానికి లేదు మేడం. ఎందుకు అని అంటే ఎవరైనా సరే తీసుకొచ్చి మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టండి అని ఎవరు నడుపుతున్న వ్యక్తులు చెప్పట్లేరు. ఎవరైతే పిల్లలు ఇక్కడ ఉండట్లేరో వాళ్ళకి చూసుకోవడం ఇబ్బంది అవుతుందో వాళ్ళు వదిలేస్తే వాళ్ళు ఆ ప్లేస్ని చూస్ చేసుకుంటున్నారేమో, కానీ అసలైన లోపం పిల్లల్లో వచ్చింది. వాళ్ళ పెరుగుతున్న పరిస్థితులు, వాళ్ళు చదువుకున్న పరిస్థితులు అక్కడి నుంచే వచ్చింది మేడం. అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేటి పేరెంట్స్ పిల్లలు వదిలేసినా కూడా పేరెంట్స్ ని వాళ్ళకు ఒక పిల్లల్లాగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. కరెక్టే మీరు చెప్పేది, కానీ అంటే చదువులో ఉందో వాళ్ళ చదువుకునే సమయంలో వాళ్ళ ఆలోచనలో ఉందో తెలియదు, కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం అనేది తప్పైనప్పటికీ వాళ్ళకి ఆ పరిస్థితిలో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది కరెక్ట్. మీ మాటలు అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు ఎవరు లేని సమయంలో వాళ్ళైతే సరే అక్కడికి వచ్చారు, వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇటు పోలీస్ వాళ్ళు ఉన్నారు, అటు లా ఉంది, ఆ పిల్లల్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడము అట్లా చేస్తే కొద్దిగా మారుతుందేమో అని నా ఆలోచన మేడం. ఇటు అనాథ పిల్లల్ని కూడా
ఆ, ఆ, అంటే తప్పు పట్టొద్దు మేడం. ఎట్లా అంటే అట్లా తల్లిదండ్రులు గొడవలు పడి ఏదో సంథింగ్ అక్కడ కుటుంబంలో జరిగి పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళు సపరేట్ 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 అయిపోయి సపరేట్ suicide అయిపోవడము. చేసుకొని ఏదో ఆ, చేసుకుంటే అది అక్కడ పిల్లలు సఫర్ అవుతున్నారు. అనాథాశ్రమంలో పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన సంఘటనలు కనబడతాయి మనకు అక్కడ. పొద్దున్న లేస్తూ రాత్రి పడుకునే వరకు వాళ్ళకు ఒక చిన్న బాధ అనేది మెదులుతూ ఉంటుంది. అట్లాంటి కానీ వాళ్ళు అది లోపల పెట్టుకొని బయటకు ఎంతో సంతోషంగా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. అనిపిస్తుంది. అది వాళ్ళ బాడీ. ఇదండి ఈ రోజు డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ కమ్లావార్ నవీన్ గారితో. చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. నేను మీ సులక్షణ.